అందరికీ నమస్కారం. ఈరోజు నేనిక్కడ ఈ ప్రోగ్రామ్‌కి రావడానికి కారణం అంటే నేను నిన్న మొన్నటి వరకు నేను రాజస్థాన్‌లో షూటింగ్ చేస్తున్నాను. అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'డియర్ ఉమా' ఇందులో నాకు సాయి రాజేష్ మహాదేవ్ గారు ఒక బరువైన పాత్ర ఇచ్చారు తండ్రిగా. సో, ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆ పర్టిక్యులర్ సీన్స్ అవన్నీ. సుమయ్య గారితోటి దో షీ ఈస్ కొత్తావిడైనా చాలా ఎఫెక్టివ్‌గా పర్ఫార్మ్ చేయడానికి కారణం కూడా సాయి రాజేష్ మహాదేవ్ గారు. సో, థ్యాంక్స్ రాజేష్ గారు. అలాగే అంటే అంటే మామూలుగా టాక్ వినపడడం కొంచెం లేటు. అంటే నిన్న ట్రావెల్ చేస్తూ వచ్చాను. బట్ నిన్నటి నుంచి నాకు ఒక 2, 3 కాల్స్ వచ్చాయి. ఎక్కువ రాలేదు. 2, 3 కాల్స్ వచ్చాయి. అందరూ చెప్పడం ఏంటంటే, చాలా చాలా మంచి సినిమా అండి. చాలా మంచి మెసేజ్ ఉంది. చాలా క్వాలిటీతో తీశారు. చాలా బాగుంది అని చెప్పేసి చూసిన వాళ్ళు చెప్పారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిందంటే, సార్ మీకు నచ్చింది కదా! మీరు ఇంకో 10 మందికి అలా చెప్తూ ఉండండి. సో దట్ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా జనంలోకి వెళ్తాయి. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే పాత్రికేయ మిత్రులను కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నిన్నే రిలీజ్ అయింది కాబట్టి మంచి సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో హౌ మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు, ఎలా రాస్తారని మీ చేతిలో ఉంది. సో మంచి సినిమాని జనంలోకి తీసుకెళ్తారని ఆశిస్తూ, అలాగే నాకు డ్యూరింగ్ ఆ టైంలో పర్ఫామ్ చేసేటప్పుడు సుమయ్య గారితోటి మంచి అంటే ఆఫ్ ది కెమెరా కూడా నైస్ ఎక్స్పీరియన్సెస్ విత్ సుమయ్య గారు. స్టోరీ తనదే అండ్ ప్రొడ్యూస్ చేయడం కూడా ఒక యంగ్ టాలెంటెడ్ ఉమెన్ కష్టపడి ఇలాంటి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకురావడం, జనాల్లోకి సినిమా తీయడం అంటే మాటలు కాదు, తీసిన తర్వాత అది జనాల్లోకి తీసుకురావడం అంటే అది ఇంకా పెద్ద టాస్క్. అలాంటిది ధైర్యంగా నిలబడి ఒక ఆడపిల్ల ముందుకొచ్చి ఇంత చక్కటి సినిమాని మీ మధ్యలోకి తీసుకొచ్చింది. సో ప్లీజ్ వాచ్ అండ్ బ్లెస్ హర్. సో నైస్ ఎక్స్పీరియన్సెస్ ఆవిడతోటి షూటింగ్ టైంలో. షీ టుక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ నాకు కానివ్వండి, మీనా కుమారి గారికి కానివ్వండి, నా పక్కన వైఫ్ క్యారెక్టర్ చేసిన ఆవిడకి షీ టుక్ వెరీ గుడ్ కేర్. చాలా జాగ్రత్తగా, సార్ ఏమైనా కావాలా, ఏం అక్కర్లేదమ్మా మాకు అని చెప్పేసి మేము చెప్పడం. సో ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇందులో మీరు చూస్తున్నట్టుగా ఆయన పృథ్వీ అంబర్ కన్నడ నుంచి వచ్చిన యాక్టర్. ఈ ఆల్సో పర్ఫార్మ్. ఆయనతో కూడా మాకు కాంబినేషన్ ఉండింది. నాకు ఒకటే ఒక సీన్ కాంబినేషన్ ఉన్న ఐ ఫెల్ట్ హీఈస్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్. అలాగే ఇందులో ఇంకా మిగతా టాలెంటెడ్ యాక్టర్స్ మీకు తెలిసిన వాళ్ళే. కమల్ కామరాజు గారు చూడడానికి కొంచెం అమాయకత్వం, ఇంకొంచెం ఏదో వేరే లుక్ కూడా కనపడుతుంది. సో ఐ డౌట్ కమల్ కామరాజ్ ఇంకొక యాంగిల్లో కూడా కనపడుతున్నట్టున్నాడు. సో అలాగే అజయ్ ఘోష్ గారు, మన సప్తగిరి, వీళ్ళంతా ఇంత మంచి యాక్టర్స్ ఉండి పర్ఫామ్ చేసిన ఈ సినిమా మీ మధ్యలోకి వచ్చింది. ప్లీజ్ డూ వాచ్ అండ్ బ్లెస్సెస్. దట్స్ ఇట్. ఎనీథింగ్ మోర్? రైట్. ఈ సినిమాలో మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఏదో చేశారు అనుకుంటాం, కానీ చాలా స్పెండ్ చేసి డబ్బులకి ఎక్కడా వెనకాడకుండా, అంటే స్కెడ్యూల్స్ కూడా కొన్నిసార్లు అటు ఇటు తారుమారయ్యాయి జ్యోతి గారు. అక్కడ కూడా వెనకాడకుండా సుమయ్య గారు ఫైట్స్ కానివ్వండి, 4 ఫైట్స్ రామకృష్ణ మాస్టర్ చాలా ఎఫెక్టివ్గా తీశారు. అలాగే రాజ్ తోట గారు ఫోటోగ్రఫీ, బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ. చూసిన వాళ్ళంతా ఇదొక మాట కూడా చెప్పారు అందరూ, సో ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుందండి అంటే. నేను ఇంకా చూడలేదు. అవునా అండి, ఓకే, థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అన్నాం. సో అలాగే రతన్ గారు మ్యూజిక్ కూడా చాలా బాగుందని అప్రిసియేషన్ వస్తుంది. సో మీరందరూ డెఫినెట్గా వచ్చి చూసి ఎంజాయ్ చేసి ఈ ఫైట్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, అలాగే మా సాయి రాజేష్ మహాదేవ్ గారి డైరెక్షన్ కానివ్వండి, స్టోరీ మా సుమయ్య గారి స్టోరీని కానివ్వండి, ఈ ప్రొడక్షన్ క్వాలిటీస్ని కూడా మీరు అందరూ ఎంజాయ్ చేసి ఇంకా 10 మందికి చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మీ రాజీవ్ కనకాల. ఇందాక చెప్పడం మర్చిపోయాను, సుమయ్య రెడ్డి గారు వాళ్ళ మదర్ జ్యోతి గారు వాళ్ళు కూడా వెన్నంటే ఉండి ఆవిడకి బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే కూతురు యాక్ట్ చేస్తుందంటే 24 గంటలు ఆవిడ వెనకే ఉండి ఆవిడ ఆరోగ్యం చూసుకొని, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకొని అంతా ఆవిడ కూడా నుంచొని చేశారు. ఆవిడ పేరు కూడా జ్యోతే.
సో యాహ్! జ్యోతి జ్యోతి గారు గారికి ఇందాక కూడా కలిసాను నేను. ఒకసారి జ్యోతి గారు. ఒకసారి కంగ్రాచులేట్ చేస్తూ, అలాగే వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాడు. అతను కూడా చిన్న కుర్రాడు, బట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేయడం అంటే మాటలు కాదు. సో అతనికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటున్నా. వెల్ అంటే చాలా బాగా చేశారు ప్రొడక్షన్. ప్రొడక్షన్ హ్యాస్ గుడ్ వాల్యూస్, చాలా గొప్ప వాల్యూస్ తోటి తీసిన ప్రొడక్షన్ కంపెనీ. అది ఇంకా సుమచిత్ర ఆర్ట్స్ అనేది ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చక్రవర్తి గారికి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తూ, ఆయన కూడా ప్రొడక్షన్ని చాలా బాగా కంట్రోల్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా కంగ్రాచులేట్ చేస్తూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.